నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నానండి. స్వాతి గారు అడుగుతున్నారండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను. థ్యాంక్ యూ మా. సార్, నాకు హ్యాండ్స్ చాలా బ్లాక్గా ఉంటాయి సార్, దానికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అడుగుతున్నానండి. ఇప్పుడు స్వాతి గారు అడిగారు కదండి. స్వాతి గారు అడిగినట్టుగా ఎన్నో లక్షలాది మందికి చేతులపైన నలుపుగా ఉండటం, అలాంటప్పుడు ఏ విధంగా ట్యాన్ అనేది తగ్గించుకోవాలి, అసలుకి ట్యాన్ అయినా లేకపోతే విపరీతమైన పిగ్మెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా, చెడు పిగ్మెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇబ్బంది లేకున్నా కానీ ఆ నలుపు మనకి పోవాలనంటే ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, క్రీమ్స్ పెట్టుకుంటే పోతాయా లేకపోతే లేజర్స్ పీల్స్ చేయాలా, ఇలాంటి అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉంటాయి అందరికీ. అందుకోసమనే ఈ వీడియో రిప్లై తోటి మీకు అవేర్నెస్, అలానే మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఇలా చేతులపైన నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుందండి. చేతులపైన నలుపు ఉన్నప్పుడు ఏ విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది, ఎలా ఉంటుంది, ఇలా తేడా ఉంటుంది, మనకు ఆ తేడాని బట్టి మనం డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలి, దాంతోపాటు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అని దాని గురించి అని వివరిస్తాను ఇవాళ. చేతులపైన ట్యానింగ్ అనేది రావచ్చండి, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్ రావచ్చండి, మాక్యులర్ అమెలోడోసిస్ అనే కండిషన్స్ రావచ్చు. ఇవి చేతులపైన నలుపుకి రావటానికని మెయిన్ కారణాలు. ఇలాంటి పిగ్మెంటేషన్స్ ఎలా ఉంటాయి సార్, అంత నలుపు ఒకటే కదా, అన్ని రంగుల్లో మనకి నలుపు, తెలుపు ఇలాంటి రంగులు తెలుసు, కానీ నలుపులో ఇలా ఉంటాయా అని అంటే పిగ్మెంటేషన్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. పిగ్మెంటేషన్లో ఎన్నో రకాలైన పిగ్మెంటేషన్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన పిగ్మెంటేషన్స్ ట్యానింగ్, అది చాలా కామన్గా ఉంటుంది. అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, అది అన్కామన్గా ఉంటుంది. మాక్యులర్ అమెలోడోసిస్ అనేది ఇంకొకటి కామన్గా ఉంటుంది. అసలు ఏంటివి అనేది మనం తెలుసుకుందాం ముందు. ట్యానింగ్ అనేది మనకి సూర్యుడు వెలుతురు తగలటం వల్ల వస్తుంది. డాక్టర్ గారు, నేను అసలు ఎండలోకి వెళ్ళను, నేను ఇన్ని సంవత్సరాలని అసలు నేను ఎండలోకి వెళ్ళను, నేను హౌస్ వైఫ్ని, హోమ్ మేకర్ని, నేను ఇంట్లోనే ఉంటాను, వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను తప్ప నేను బయటికి వెళ్ళను అని అంటారు. ఎండలకి వెళ్ళని వాళ్ళు మనకి గమనించాల్సింది ఏంటంటే సూర్యుడు వెలుతురుతోటి కూడా మనకి ట్యానింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ట్యానింగ్ అనేది సూర్యుడు వెలుతురుతోటి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఉండటంతో ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న నల్ల కణాలని స్టిమ్యులేట్ చేసి అక్కడి నుంచి నలుపు అనే పదార్థాన్ని, మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేయిస్తుంది. ఈ మెలనిన్ అనే పదార్థం ప్రొడక్షన్ అయినప్పుడు అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు అక్కడ మెలనిన్ అనేది పిగ్మెంట్ లాగా మారుతూ ఉంటుంది అనమాట. ఈ పిగ్మెంట్ లాగా మారినప్పుడు అక్కడ ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను తర్వాత చెప్తానండి.